దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మీరు అందరూ బాగున్నారు కదా? రోజు మీకు వస్తున్న వాగ్దానాలు బట్టి, మీరు చూస్తున్న వీడియోస్ బట్టి, మీరు పంపుతున్న సాక్ష్యాలను బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, అయితే ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఏంటిది ఆ వాగ్దానం అంటే, యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో మనం చూసుకుంటే ప్రియమైన 2వ వచనం మధ్య భాగంలో ఉంటది. నేను చదువుతున్నాను. అతన్ని ఆశీర్వదించి అతన్ని ఎక్కువ మంది అగ్గినట్లుగా చేసి తిని. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ప్రేమ దేవుని బిడ్డరా, అబ్రహాం అన్న చూడడానికి మొదటి ఒక వ్యక్తిగానే ఉన్నాడు, కానీ ఒంటరిగా ఉన్న అబ్రహాంని పిలిచినప్పుడు ఎక్కువ మంది అగ్గినట్లుగా, ఇప్పుడు విస్తారమైన జనం అన్నట్లుగా దీవించినాను అని మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సోదరుడా, ఒంటరిగా ఉంటూ ఈ వీడియో చూసిన అనుభవంలో ఉన్నావేమో, అందరు వెలివేసిన అనుభవంలో ఉన్నావేమో. దేవుని పిలుపు గనక నువ్వు లోబడితే, దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవించడానికి కనుక ఇష్టపడితే, దేవుడు నిన్ను ఎలా ఉద్దేశించినాడో ఆ రకంగా నువ్వు ఉండడానికి గనక నువ్వు దాని పిలుపుకు లోబడితే, ప్రేమ దేని మీద ఎక్కువ మంది అగ్గునట్లుగా నిన్ను చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. నిన్ను కాదనుకున్న వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు. ఆమెన్. నిన్ను తిట్టిన వారు నిన్ను పొగడబోతున్నారు. ప్రేమ దేవుని బిడ్డరా, ఎందుకో నిన్ను కొట్టిన వారు నీ చేతుల ద్వారా ప్రార్థన చేపించుకోబోతున్నారు. ఆమెన్. ఇవన్నీ నీ జీవితంలో జరగాలి, నీ కుటుంబంలో జరగాలి, నీ పిల్లల విషయంలో జరగాలి, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ జీవితంలో జరగాలి అంటే నువ్వు ఒక్కటి చేయాలి. ప్రేమ దేవుని బిడ్డరా, దేవుని పిలుపుకు లోబడు. ఇక్కడ యెషయా గ్రంథం 51లో మనం చూసుకుంటే ప్రేమ దేవుని బిడ్డరా, ఆయన క్లియర్ గా ప్రేమ పిలుపుకు లోబడి బయటకు వచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డరా, దేవుని పిలుపుకు లోబడిన వారు ఎప్పుడు మోసపోరు. ప్రేమ దేవుని బిడ్డరా, అబ్రహామును దేవుడు పిలిచి ఆకాశ నక్షత్రాలను చూపించినాడు. ఆ రకంగా మిమ్మల్ని చేస్తాను అని అన్న దేవుడే నిన్ను కూడా ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. ఆమె ఆఫీస్ లో ఉన్నట్టుగా నువ్వు ఒంటరిగా ఉన్నట్టుగా ఫీల్ కాకు. ప్రేమ దేవుని బిడ్డరా, నీతో దేవుడున్నాడు, దేవుని సన్నిధి. ఆమె నువ్వు దేవునికి లోబడు, నువ్వు పెక్కు మంది అగునట్లుగా దేవుడిని చేయబోతున్నాడు. ఆ చెవి గలవాడు ఆత్మ చెప్పుతున్న సంగతి గ్రహించును గాక. ఆమెన్.